సో ఫైనల్గా బ్రహ్మానందం గారు అండ్ వాళ్ళ కొడుకు రాజ్ గౌతమ్ గారు కలిసి తీస్తున్న మూవీ బ్రహ్మానందం అయితే రిలీజ్ అయిపోయింది. సో ఆ మూవీ రివ్యూ, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, సినిమా ఎలా ఉంది, వర్త్ వాచా కాదా, ఆ డీటెయిల్స్ అన్నీ చూసే ముందు మన ఫిల్మీ బాల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్. సో బ్రహ్మానందం మూవీ అయితే ఫైనల్గా రిలీజ్ అయిపోయింది. సో స్టోరీ చూసుకుంటే బ్రహ్మ అంటే మన రాజ్ గౌతమ్ గారు ఒక థియేటర్ ఆర్టిస్ట్ అనమాట. సో ఒక ఈవెంట్లో ఆయన వేసిన నాటకాన్ని డిస్ప్లే చేసే అవకాశం వస్తే కానీ మనీ ఉండదు. సో తన తాత అయిన ఆనందరావు మూర్తి, అదే మన బ్రహ్మానందం గారు హెల్ప్ కోసం ఆయన దగ్గరికి వెళ్తాడనమాట. సో నీకు హెల్ప్ చేస్తాను, ఊర్లో పొలం ఉంది, ఆ పొలం అమ్మి నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి ఊరికి తీసుకెళ్తాడు. కానీ అసలు నిజంగా ఊరికి ఎందుకు తీసుకెళ్తాడు, అతని ఉద్దేశం ఏంటి అనేది ఈ స్టోరీ అనమాట. అసలు అక్కడ ఆ ఊరితోనే ఆయనకు సంబంధం ఉండదు, బట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనేది ఈ స్టోరీ. సో పెర్ఫార్మెన్సెస్ వైజ్గా చూసుకుంటే బ్రహ్మానందం గారు అయితే ఈ చిత్రానికి ప్రాణం పోసాడని చెప్పాలి. తన కామెడీ బ్రాండ్ని పక్కన పెట్టి ప్యూర్ ఎమోషన్స్తో ఒక న్యూ యాంగిల్లో అయితే ఆయన యాక్ట్ చేశాడు. తన డైలాగ్ డెలివరీ కానీ ఆ కామెడీ కానీ అదంతా చాలా బాగుందన్నమాట. రాజ్ గౌతమ్ గారు తన ప్రీవియస్ యాక్టింగ్తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యారు. తనకిచ్చిన రోల్కి చాలా న్యాయం చేశారు. ఈ జనరేషన్ యూత్కి కనెక్ట్ అయ్యేలా అయితే తన పర్ఫార్మెన్స్ అయితే అందించాడని చెప్పాలి. ఇక వెన్నెల కిషోర్ గారు అయితే ఎప్పట్లైనా కామెడీ టైమింగ్తో చంపేశారు. వీక్ సీన్స్లో కూడా తన ఎంటర్టైన్మెంట్తో హైలైట్ చేశాడనమాట. ఇక రిమైనింగ్ వాళ్ళు ప్రియా వర్లమణి, దివిజ ప్రభాకర్, వీళ్ళందరూ, రాజీవ్ కనకాల, ఎవరి పాత్రలకు వాళ్ళైతే న్యాయం చేశారు. సో నార్మల్ టెక్నికల్గా చూసుకుంటే డైరెక్షన్ అయితే బ్రహ్మానందానికి ఒక గొప్ప పాత్ర ఇచ్చారని చెప్పాలన్నమాట. అండ్ ఇంకా కథనం అయితే కొంచెం మెరుగ్గా ఉండాల్సింది అనిపించింది. బలమైన కథ బాగా పకడ్బందీగా స్క్రీన్ ప్లే ఉంటే ఇంకా బాగుండేది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది. మ్యూజిక్ చూసుకుంటే మ్యూజిక్ కూడా చాలా బాగుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం క్లైమాక్స్లో అయితే అదిరిపోయిందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ అయితే సెకండ్ పార్ట్లో మరింత కట్ అయితే షార్ప్గా చేసుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇక ప్రొడక్షన్ విలువలు కూడా అయితే బాగున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే బ్రహ్మానందం అయితే ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ, లేకపోతే కొంచెం ఎగ్జిక్యూషన్ అయితే ల్యాగ్ అయింది. కానీ ఈ మూవీ అయితే ఫుల్ కామెడీ, మీరు ఫుల్గా నవ్వుకోవాలి అనుకుంటే ఈ మూవీకి అయితే మీరు పక్కా వెళ్ళొచ్చు. రాజు గౌతమ్ కానీ బ్రహ్మానందం కానీ అలా పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. కొంచెం ఎక్కడో దగ్గర ల్యాగ్ అనిపించింది, కానీ సూపర్ కామెడీ మూవీ. ఈ వీకెండ్కి పర్ఫెక్ట్ ఫిట్ అనమాట. మీరు ఆల్రెడీ వాచ్ చేసి ఉంటే మీకు ఎలా నచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసండి. మీరు ఆల్రెడీ వాచ్ చేయకుండా ఉంటే ఈ వీకెండ్కి ఇది పర్ఫెక్ట్ మూవీ అని చెప్తాను.